నిజ జీవితంలో నాకు శాతకర్ణికి దగ్గరి పోలికలున్నాయి. అనుకున్నది చేయడం అనేది మా ఇద్దరి జీవితంలో కనిపిస్తుంది. ఆశయం ఆవేశం ఉన్నవాడే శాతకర్ణి. ఆశయం లేనివాడికి విలువ లేదు. ఆవేశం లేనివాడు మనిషి కాదు. ఇంకొకరికి నచ్చేలా ఉండి నాకు నేను నచ్చకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. ఈ విషయంలో నేను శాతకర్ణి ఒకేలా ఆలోచిస్తామంటూ బాలయ్య ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ అయ్యింది. నాకు నేను రాజును, దేవుణ్ణి, మోనార్కును అంటూ తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా 100వ సినిమాకు సీఎం కేసీఆర్ తో క్లాప్ కొట్టించుకున్న ఈ డిక్టేటర్ తన స్టైల్ ఇదే, ఇంటా బయట ఇలాగే ఉంటా అంటూ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఇప్పుడు రాజుతో పోల్చుకుంటే మొన్నటికి మొన్న అనుకుంటే కడుపు చేయాలి అంటూ హాట్ ఇష్యూ చేశాడు. అంతకు ముందు చూస్తే రోజు చుట్ట తాగుతా పొగ తాగనోడు దున్నపోతూ అంటూ వాగేశాడు. ఇలా ఇటీవల బాలయ్య బాబు నోరు తెరిస్తే చాలు మడత పెట్టేస్తున్నాడు. బాలయ్య నోరు తెరిస్తే ఏం బ్రేకింగ్ వస్తుందా అని మీడియా కూడా ఆసక్తిగా వెయిట్ చేయడం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ అయిపోయింది.